హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మనకి తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను మీకు ఈరోజు ప్రొవైడ్ చేయబోతున్నానండి. బిఫోర్ గోయింగ్ ఫర్ ద వీడియో, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ అన్అకాడమీలో మీరు కనుక నా యొక్క లైవ్ క్లాసెస్ని చూడాలనుకుంటే ఫ్రీ లైవ్ టెస్ట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నామండి. 8 to 9 o'clock ఉంటాయి డైలీ టెస్ట్లు. సో అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు పాలకోడేటి బాలకృష్ణ అని సెర్చ్ చేయండి. సో పాలకోడేటి బాలకృష్ణ అని సెర్చ్ చేస్తే మీకు నా తల క్లాసెస్ అనేవి కనిపిస్తాయి, మీరు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ క్లాసెస్ వల్ల మీకు ఏంటంటే లైవ్లో థియరిటికల్ క్లాసెస్ మీకు కండక్ట్ చేస్తారు అందరు ఫ్యాకల్టీసు. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ చాలా క్లాసెస్ ఉంటాయి మీకు. ఓకే, సో మీకు 6 monthsకి ఫీజు 6,300, 7,700 ఫర్ 1 year, 2 yearsకి 11,200. సో మన యొక్క ఛానల్ నేమ్ ఏదైతే ఉందో బాలు ఐక్యూ అనేటటువంటి రిఫరల్ కోడ్ మీరు యూస్ చేస్తే మీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుందన్నమాట. రైట్ ఫ్రెండ్స్, సో మీకు లైవ్ రికార్డెడ్ రెండు ఉంటాయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది క్వశ్చన్స్. క్రింది వానిలో సరికానిది ఏది? సో చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్ర పాలనకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి ఒక నివేదిక పంపిస్తారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కాగ్ ఇచ్చినటువంటి నివేదికను గవర్నర్ రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి. ఓకే, సో మనకి కాగ్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో 148 ప్రకారం మనకి కాగ్ని అపాయింట్ చేస్తారు కదండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే 151 ఆర్టికల్ ప్రకారం మనకి ఆర్టికల్ నెంబర్ 151 ప్రకారం మనకి కాగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు మరియు ఖాతాలకి సంబంధించినటువంటి ఆడిట్ యొక్క రిపోర్ట్ను మనకి గవర్నర్కి సమర్పిస్తే గవర్నర్ ఏం చేయాలంటే దాన్ని 151 ఆర్టికల్ ప్రకారం మనకి రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలన్నమాట. అలాగే నెక్స్ట్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి గవర్నర్ని సంప్రదిస్తారు. ఇది కూడా కరెక్టేనండి, ఎందుకంటే బిఫోర్ అపాయింటింగ్ ద జడ్జ్ ఇన్ ద హైకోర్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సల్ట్స్ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అనమాట. ఒకవేళ చీఫ్ జస్టిస్ని కనుక అపాయింట్ చేస్తే గవర్నర్ని కన్సల్ట్ చేస్తారనమాట. సో ఇది కూడా సరిపోయిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 188 ప్రకారం ఏంటంటే శాసనసభ్యులు ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు గవర్నర్ నియమించిన లేదా గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం ఏంటి అని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి ఒక రాష్ట్ర శాసనసభ అనేది ఎలక్షన్స్ జరిగిన వెంటనే ఎలక్షన్స్లో మనకి ఎన్నికైన వెంటనే ఏం చేస్తారంటే రాష్ట్ర శాసనసభలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తారండి ఫస్ట్ గవర్నర్ గారు. ఎందుకంటే ప్రొటెమ్ స్పీకర్ అంటే ఎవరండి అంటే సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ని మనం ప్రొటెమ్ స్పీకర్ అంటారనమాట. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 188 ప్రకారం ఏంటంటే మనకి ప్రొటెమ్ స్పీకర్ మనకి ఉంటారనమాట. సో ఆ ప్రొటెమ్ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన సమక్షంలోనే మిగతా శాసనసభ సభ్యులు, ప్రొటెమ్ స్పీకర్ అయితే గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి సో ఈ క్వశ్చన్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. సో కాబట్టి ఆల్ ద అబోవ్ ఆర్ ట్రూ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది వానిలో సరికానిది ఏది? ఓకే, సో ఈ క్రింది వానిలో మనకి సరికానిది ఏది అంటే మనకి సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ తీసుకుంటే క్షమాభిక్ష అంటే పార్డన్ అంటే క్షమాభిక్ష. ఇక్కడ నేను మీకు ఓన్లీ ఇది ఇచ్చాను మీకు. జనరల్గా తీసుకుంటే ఆర్టికల్ నెంబరు 161 ఒకటి, ఆర్టికల్ నెంబర్ 72, ఈ రెండు ఆర్టికల్స్ మనకి ఏంటండి అంటే గవర్నర్ గారికి అలాగే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్షమాభిక్ష అధికారాల గురించి చెప్తా అండి, పార్డన్ పవర్స్ గురించి చెప్తా అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇందులో తీసుకుంటే ఒకటి పార్డన్, రెండోది కమ్యూటేషన్, మూడోది రెమిషన్, నాలుగోది రెస్పైట్, తర్వాత వచ్చేసి రిప్రైవ్. ఇలా మనకి 5 విధాలైనటువంటి ఓకే, సో ఇలా 5 రకాలుగా మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్షమాభిక్ష అంటే ఏంటంటే అంటే మనకి పార్డన్ని మనం క్షమాభిక్ష అంటాం యాక్చువల్గా. ఓకే, పార్డన్ అంటే పూర్తిగా క్షమించడం అనమాట. అంటే ఇంకెటువంటి శిక్ష అనేది లేకుండా కంప్లీట్గా గనక అబాలిష్ చేసేస్తే దాన్ని పార్డన్ అని పిలుస్తారండి. రెండోది కమ్యూటేషన్ అంటే ఏంటంటే కమ్యూటేషన్ అంటే ఏంటంటే కాలం మరియు శిక్షల మార్పు అనమాట. అంటే ఏదైనా సరే ఒక పెద్ద శిక్ష అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉరి శిక్ష అనుకోండి, దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం కానీ, లేదంటే
ఫర్ ఎగ్జాంపుల్ యావజ్జీవ కారాగార శిక్షని లేదా కొన్ని సంవత్సరాలకి పరిమితం చేయడం కానీ, లేదంటే కఠిన కారాగార శిక్షను కాస్త తక్కువ శిక్షగా మార్చడం కానీ, వీటికి కమ్యూటేషన్ అంటారు అనమాట మనకి. మూడోది ఏంటంటే రెమిషన్ అండి యాక్చువల్గాను. ఓకేనండి. రెమిషన్ అంటే అర్థం ఏంటంటే కాలంలో మార్పు. కాలంలో మార్పు అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాలు ఉందనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని 5 సంవత్సరాలకు మారుస్తారనమాట. అంటే 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుకోండి, దాన్ని 5 years కఠిన కారాగార శిక్షగా మారుస్తారు. అంటే రెమిషన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఓకే టైమింగ్ చేంజ్ అనమాట. ఒకవేళ రెస్పెక్ట్ అన్నారనుకోండి, శిక్ష రకంలో మార్పు అనమాట. అంటే ఒక కఠినమైన శిక్ష వేశారు, కాలం మారదు యాక్చువల్గా, అంటే టైం అయితే అదే ఉంటుంది ఈక్వల్గాను. 10 ఏళ్ళు వేస్తే 10 ఏళ్ళు ఉంటుంది, కాకపోతే టైప్ మారుస్తారనమాట. కఠిన కారాగార శిక్షను కాస్త సాధారణంగా మారుస్తారండి. అలాగే రిప్రైవ్ అంటే ఏంటంటే శిక్ష అమలుని వాయిదా వేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శిక్ష అనేది ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఏం చేస్తారంటే వాయిదా వేస్తారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ 5 కరెక్టే. ఓకేనా. ఆర్టికల్ 161 ప్రకారం అయితే గవర్నర్ గారికి, అలాగే నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 72 ప్రకారం అయితే రాష్ట్రపతి గారికి మనకి ఏంటంటే ఈ పార్డన్ అధికారాలు ఉంటాయండి. అయితే నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఆర్టికల్ 72 ప్రకారం తీసుకుంటే మనకి ఓకే రాష్ట్రపతి గారికి ఏంటంటే 5 రకాల క్షమాభిక్ష అధికారాలు ఉంటాయండి. ఇక్కడ 7 - 2 తీసుకుంటే మనకి 5 అనమాట. అలాగే గవర్నర్ గారు ఏంటంటే దేన్నైనా సరే మార్చగలరు, కానీ ఉరిశిక్షను కనుక వేసిన మనకి మార్షల్ కోర్ట్స్, మిలిటరీ కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని ఆయన మార్చలేరండి. సో కాబట్టి ఇది ఉండదు, కాబట్టి మిగతా 4 ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ జనరల్గా 161లోంచి 1 - 1 అంటే 6లోంచి 2 2లు తీస్తే మనకి 4 అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దీనికి కాకపోయినా దీనికైతే పక్కగా వర్తిస్తుంది. 72 ఆర్టికల్ అనేది మీకు ఈజీ గుర్తుంటుంది. 5 రకాల క్షమాభిక్ష అధికారులు. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సో పదవీ విరమణ చేసినటువంటి హైకోర్టు జడ్జీలను అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమించే అధికారం, ఓకేనండి, నియమించే అనమాట, నిర్మించే కాదు, నియమించే అధికారం ఓకే రాష్ట్రపతికి ఇవ్వబడినటువంటి రాజ్యాంగ సవరణ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి భారతదేశంలో ఒక హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి కనుక రిటైర్ అయిపోయిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, జనరల్గా రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ది హైకోర్టు జడ్జి అంటే 62 years, సుప్రీంకోర్టు అయితే మనకి 65 years అనమాట. అయితే ఒకవేళ రిటైర్ అయిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రిటైర్ అయిపోయిన వ్యక్తి సఫిషియంట్ మెంబర్స్ లేకపోయినా ఆ కోర్టులో, ఓకే, లేదంటే ఆ కోర్టులో అవుతున్నటువంటి కేసు కనుక ఉంటుంటే మధ్యలో రిటైర్ అయిపోయాను అనుకోండి ఎగ్జాంపుల్, ఓకే, అంటే తీర్పు ఎల్లుండి ఇవ్వాలి, ఈరోజు రిటైర్ అయిపోయాను అనుకోండి ఎగ్జాంపుల్, అటువంటి టైంలో కానీ, లేదంటే ఆ కేసుని ఎఫిషియెంట్గా డీల్ చేయగలిగిన వ్యక్తి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి టైంలో అదే కోర్టులో మళ్ళీ ఒక జడ్జిగా అపాయింట్ చేసే అధికారం రాష్ట్రపతి గారికి ఇచ్చారండి. అకార్డింగ్ టు ది 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట, 15వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారనమాట. ఈ కింది వల్ల సరికానిది ఏదన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆర్టికల్ 169 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అబాలిష్మెంట్ ఆఫ్ ద లెజిస్లేచర్ కౌన్సిల్ ఆఫ్ ఏ స్టేట్. ఓకేనండి. అంటే అధికరణం 169 ప్రకారం ఏంటండి అంటే శాసన మండలి ఏదైతే ఒక రాష్ట్రంలో ఉంటుందో దాన్ని అబాలిష్ చేసేటటువంటి అధికారం ఉందంట. అలాగే ఆర్టికల్ 170 డీల్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ స్టేట్ అసెంబ్లీ అంట. ఒక రాష్ట్ర శాసనసభని ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 170 ప్రకారం ఉందంట. సో యాక్చువల్లీ ఒక రాష్ట్రంలో శాసన మండలి అంటే లెజిస్లేచర్ కౌన్సిల్ అండి, ఓకే, ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా సరే ఆర్టికల్ నెంబర్ 169 అనమాట మనకి యూజ్ అవుతుందండి. ఓకేనండి. అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 169 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫార్మేషన్ అండ్ అబాలిష్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లెజిస్లేచర్ కౌన్సిల్ ఆఫ్ ఎ స్టేట్ అనమాట. రైట్ అండి. ఒకవేళ ఒక రాష్ట్రంలో లెజిస్లేచర్ కౌన్సిల్ని ఫామ్ చేయాలంటే, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ కామన్గా ఉంటుందన్నమా, కానీ లెజిస్లేచర్ కౌన్సిల్ మాత్రం ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ రెవెన్యూ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్ అని చెప్పొచ్చు యాక్చువల్గాను. ఓకేనమ్మా. అయితే ఈ 169 ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో లెజిస్లేచర్ కౌన్సిల్ లేదనుకోండి, ఒకవేళ లెజిస్లేచర్ కౌన్సిల్ కనుక లేకపోతే ఆ రాష్ట్రంలో ఓకే లెజిస్లేచర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనుకోండి, ఏం చేయాలంటే ఆ రాష్ట్ర శాసనసభ ఏం చేయాలంటే 2/3 మెజారిటీతో ఒక బిల్లుని పాస్ చేసి, సో మా రాష్ట్రానికి లెజిస్లేచర్ కౌన్సిల్ కావాలి అని వాళ్ళు అడుగుతారనమాట. సో దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే పార్లమెంట్లో మళ్ళీ సింపుల్ మెజారిటీతో పాస్ చేయాలి. సింపుల్ మెజారిటీ అంటే మోర్ దాన్ హాఫ్ మెజారిటీతో కనుక పాస్ చేస్తే సో ఆ రాష్ట్రానికి లెజిస్లేచర్ కౌన్సిల్ అనేది శాంక్షన్ అవుతుంది. సేమ్ లైక్ దట్ ఒకవేళ వద్దనుకున్నారనుకోండి ఆ రాష్ట్రంలో సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్, రీసెంట్ ఇన్ ద సెన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 9 months 10 months అయిపోతుంది, లేదా 1 year కూడా అయినట్టుంది ఆల్మోస్ట్. సో 169 ప్రకారం ఓకే ఏదైతే బిల్ ఉందో ఏది రాజధానులకు మనకి 3 క్యాపిటల్స్కి సంబంధించిన బిల్లు విషయంలో సో శాసన మండలిలో అబ్జెక్షన్స్ ఎదురైనప్పుడు సో దే వాంటెడ్ టు అబాలిష్ లెజిస్లేచర్ కౌన్సిల్ అనమాట. క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు.
తర్వాత దాన్ని పంపించారు, ఇంకా దట్ హ్యాస్ టు బీ యాక్సెప్టెడ్ బై ద పార్లమెంట్ అండి. ఆ తర్వాత మనకి లాక్డౌన్ అవడం ఇవన్నీ జరిగినాయి. అయితే 170 ఏం చెప్తుందంటే రాష్ట్రం యొక్క శాసనసభ యొక్క ఫార్మేషన్ అండి. ఇది సరిపోయింది. ఓకేనమ్మా. రాష్ట్ర శాసనసభలో ఏంటంటే శాసనసభ మరియు గవర్నరు సో యాక్చువల్గా ఉంటారనమాట. రైట్ అండి. కాబట్టి ఇది ఏది ట్రూ నాట్ ట్రూ అన్నాడు కాబట్టి రెండు కరెక్ట్ ఆన్సర్లు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నెయిదర్ 1 నార్ 2 అవుతుంది అనమాట. రైట్, నెయిదర్ 1 నార్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాష్ట్రపతి తొలగిస్తారు. సో ఫస్ట్ సరిపోయింది. ఓకేనండి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఓకే. అలాగే నెక్స్ట్, యూపీఎస్సీ సభ్యులను పార్లమెంట్ నివేదిక ద్వారా తొలగిస్తారు. చూడండి ఇక్కడ యూపీఎస్సీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఓకే వాటిని ఎవరు తొలగిస్తారంటే ఓకే రాష్ట్రపతి తొలగిస్తారు, కానీ సుప్రీంకోర్టు చెప్తే తొలగిస్తారండి యాక్చువల్గా. ఓకేనండి, సుప్రీంకోర్టు నివేదిక ద్వారా. కాబట్టి సరికానిది ఏది అంటే బి సరికాదు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ మనం 3 ఆప్షన్లు ఇచ్చినప్పుడు సరికానిది అనగానే ఏది సరికాదో అదే ఆన్సర్ అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ తీసుకుంటే మనకి యూపీఎస్సీ చైర్మన్ విల్ బీ అబాలిష్డ్ ఏంటండి రిమూవ్డ్ బై ది పార్లమెంట్ అనమాట. రైట్ అండి. సో కాబట్టి సో బి ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది ఏది? కేంద్రం యొక్క నిఘా సంఘాన్ని లేదా మనకేంటంటే సివిసి ఉంది. సివిసి అంటే ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండి. దీన్ని ఆబ్వియస్లీ మనకి సంతానం కమిటీ రిపోర్ట్స్ మేరకు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే సివిసి ఓకేనండి చైర్మన్ ఎవరైతే ఉన్నారో మనకి ఓకేనండి చైర్మన్ని పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా తొలగిస్తుందని చెప్పుకున్నాం మనం. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి సివిసి యొక్క జీతభత్యాలని రాష్ట్రపతి నియమిస్తారని చెప్పుకున్నామండి. సో నిర్ణయిస్తారని చెప్పుకున్నామండి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే సివిసి సంతానం కమిటీ ప్రకారం ఏర్పాటు చేసేది అందరికీ తెలిసిన విషయమే మనకి. అలాగే నెక్స్ట్ ఏంటండి అంటే సంతానం ఎవరు యాక్చువల్గా సంతానం ఎవరండి అంటే మనకి రెండవ ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారండి. మొదట కేసీ నియోగి, 2 సంతానం అనమాట. అలాగే సివిసి యొక్క చైర్మన్ పార్లమెంటు కాకుండా యాక్చువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగిస్తారు యాక్చువల్గా. ఓకేనండి. చూడండి సివిసి చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారండి యాక్చువల్గాను. దీనికి రీజన్స్ ఎలా ఉండాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించి ఆరోపణలు కనుక రుజువైతే అప్పుడు రాష్ట్రపతి తొలగిస్తారనమాట. ఓకేనండి. అలాగే మొట్టమొదటి సివిసి ఎవరంటే మనకి నిట్టూరి శ్రీనివాసరావు గారు అనమాట. అలాగే మనకేంటండి అంటే శాలరీ ఆఫ్ ద సివిసి విల్ బి డిసైడెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. సో వీళ్ళతో పాటుగా సివిసి శాలరీని ఇంకా ఎవరి శాలరీని రాష్ట్రపతి గారు డిసైడ్ చేస్తారంటే అటార్నీ జనరల్ కూడా మనకి రాష్ట్రపతి గారు డిసైడ్ చేస్తారండి. అలాగే రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ అయితే మనకి గవర్నర్ గారు డిసైడ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏదైనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? కొన్ని యాక్ట్లు ఇచ్చాము, సో అందులో సరికానిదే చెప్పమన్నాం. సో చూడమ్మా, కనీస వేతనాల చట్టం అండి, మినిమం వేజెస్ యాక్ట్ అనమాట. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి 1948లో వచ్చిందండి. ఇది సరిపోయింది. నెహ్రూ గారి గవర్నమెంట్ తీసుకొచ్చింది కనీస వేతనాల చట్టాన్ని. అలాగే నెక్స్ట్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం అన్నామమ్మా. పౌర హక్కుల పరిరక్షణ చట్టం అంటే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. సివిల్ రైట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1976లో వచ్చింది యాక్చువల్గా. చూడండి ఇక్కడ 1955లో ఫస్ట్ టైం మనకి అస్పృశ్యత నిషేధ చట్టం వచ్చిందండి జవహర్లాల్ నెహ్రూ గారి గవర్నమెంట్లో. సో ఏంటి అస్పృశ్యత నిషేధ చట్టం అంటే మనకి ఆర్టికల్ 17 బేస్ చేసుకొని చట్టంగా తీసుకొచ్చారు అనమాట. ఏంటంటే మనకి ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ అనమాట. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే మనకి అన్టచబిలిటీ ప్రొహిబిషన్ గురించి చెప్తుందండి. దానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు 55లో. సో దానిలో మనకి నేమ్ చేంజ్ చేశారనమాట. సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్గా మార్చడం జరిగింది 1976లో అండి. ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ మనకి చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే బాల కార్మిక నిషేధ చట్టం అనమాట. బాల కార్మికులు ఎవరంటే మనకి ఆర్టికల్ 24 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే మనకి ఓకే బాల కార్మిక నిషేధం గురించి చెప్తుందండి. ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఇండియాలో 1986లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం మనకి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టం అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకి ఎవరు తెచ్చారంటే 1986లో రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఇందులో రాంగ్ ఆన్సర్ ఏదంటే బి అనమాట. ఇది ఆన్సర్ ఏంటంటే 1976 అండి. అలాగే దీనికి ఎక్స్టెన్షన్ యాక్ట్గా మనం చెప్పొచ్చండి. ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని మనకి విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారు మనకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది ఏది? చూడండి, రాష్ట్రాల్లో గవర్నర్ల యొక్క నియామకం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బేసిక్గా మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే ఇది కెనడా నుండి తీసుకోవడం జరిగిందండి, అమెరికా కాదు. ఓకేనండి. అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అనేది మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే యూఎస్ఏ నుండి తీసుకోవడం జరిగింది. అలాగే రాజ్యాంగ సవరణ ఓకేనండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది ఎక్కడి నుండి తీసుకోవడం జరిగిందంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 368 అనమాట మనకి రాజ్యాంగాన్ని సవరిస్తారండి. ఇది ఆబ్వియస్లీ మనం సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నాం. ఉమ్మడి జాబితా తీసుకుంటే ఉమ్మడి జాబితా అంటే మనకి కాన్కరెంట్ లిస్ట్ అండి. ఓకేనండి. మనకి 7th పార్ట్లో తీసుకుంటే యాక్చువల్గా 4 రకాల లిస్టులు చెప్పొచ్చు మనం. ఒకటి స్టేట్ లిస్టు, రెండోది సెంట్రల్ లిస్టు, మూడోది వచ్చేసి కాన్కరెంట్ లిస్టు, నాలుగోది వచ్చేసి రెసిడ్యూ లిస్ట్. రెసిడ్యూ లిస్ట్ అంటే ఈ మూడిట్లో ఏదైతే ఉండదో అది కానీ లేదంటే
ఈ 3 లిస్టుల్లో కాకుండా కొత్తగా ఏదైనా వచ్చిందనుకోండి, అంటే కొత్తగా సంథింగ్ ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి న్యూస్లోకి, దాన్ని ఏ లిస్టులో పెట్టాలని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి అవశిష్ట అధికారాల్లో పెడతారనమాట. ఓకేనండి. కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ చెందరు, లేదా కేంద్ర రాష్ట్ర జాబితా కాదనుకున్నప్పుడు. అంటే అవశిష్ట జాబితా మీద మళ్ళీ అధికారాలు సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి. కాకపోతే అవశిష్ట అధికారులకు ఏది రావాలని డిసైడ్ చేసేది ఎవరండి అంటే మనకి సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేయడం. ఇది ఎక్కడ నుండి తీసుకుని ఉంటే ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఫ్రమ్ జర్మనీ అండ్ ఓకేనండి. ఎమర్జెన్సీ పవర్స్లో ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని తీసేస్తారనమాట. ఎవరు తీస్తారంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ ఆఫ్ రిమూవింగ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ అండి, బట్ ఎక్సెప్ట్ ద ఆర్టికల్ నెంబర్ 20 and 21 అండి. 20 and 21 ఆర్టికల్స్ అనేవి ఎమర్జెన్సీ టైంలో కూడా రద్దు కావు. రైట్. సో కాబట్టి ఓకేనమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏంటండి అంటే మనకి సరికానిది వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇదేంటంటే కెనడా. కెనడా నుంచి ఇంకేం తీసుకుని ఉంటే మనం సమాఖ్య వ్యవస్థ అయితే 1935 చట్టం నుంచి తీసుకున్నామండి. సమాఖ్యని ఫాలో అవ్వడం అయితే మనం కెనడా నుండి తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే 143 ఆర్టికల్ ఏదైతే ఉందో, అంటే ఏంటి 143 ఆర్టికల్ అంటే మనకి టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ది ఓకే సుప్రీంకోర్టు అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి సంబంధించిందండి. అది కూడా మనం ఎక్కడి నుండి తీసుకుని ఉంటే హ్యాస్ టేకెన్ ఫ్రమ్ కెనడా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే రాష్ట్ర గవర్నర్ గారి యొక్క మరణిస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలిక గవర్నర్గా వ్యవహరిస్తారట. ఓకే. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఎలా అయితే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కనుక మరణిస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ అవైలబిలిటీ లేకపోతే, ఎందుకంటే రాష్ట్రంలో తీసుకుంటే డిప్యూటీ గవర్నర్లు ఎవరు ఉండరు కదమ్మా. కాబట్టి హైకోర్టు చీఫ్ జస్టిస్ని తాత్కాలిక గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు, ఆయన ఉండొచ్చు అనమాట. ఇది 100% రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే శాసనసభ రద్దు అవుతుంది అంట. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి కనుక రాజీనామా చేసిన మరణించిన ఏమవుతుందంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి మంత్రిమండలి రద్దు అవుతుంది, కానీ శాసనసభ రద్దు కాదు. ఎందుకంటే అంటే శాసనసభ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వచ్చారు, కానీ ముఖ్యమంత్రి శాసనసభను ఏర్పాటు చేయలేదు. ఒకటే లాజిక్ మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రధానమంత్రి ఓకే శాసనసభలోంచి వచ్చారు. అంటే శాసనసభ అంటే మనం సరైన శాసనసభ అంటే స్టేట్లో కదా ఉంటుందని. ఇక్కడ లెజిస్లేచర్ హౌస్ అంటే సెంట్రల్ లెజిస్లేచర్ హౌస్ అయితే లోక్సభ, స్టేట్ లెజిస్లేచర్ హౌస్ అయితే మనకి ఓకేనండి శాసనసభ అవుతుంది అనమాట. రాష్ట్ర శాసనసభ అవుతుంది. కాబట్టి కేంద్ర శాసనసభ అంటే అర్థం ఏంటంటే మనకి లోక్సభ అనమాట. కేంద్ర శాసన మండలి అంటే రాజ్యసభ అవుతుంది. మండలి అంటే పెద్దల సభని మండలి అంటారు జనరల్గాను. ఓకేనామా. కాబట్టి ముఖ్యమంత్రి కనుక రాజీనామా చేసినట్లయితే శాసనసభ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒకవేళ ముఖ్యమంత్రి కనుక పూర్తి మెజారిటీ ఉండి ఆయన కనుక శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని అనుకున్నప్పుడు మాత్రం గవర్నర్ గారు దాన్ని ఆమోదించే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు చాలా స్టాండర్డ్గా ఇచ్చాను నేను. ఇంకా స్టాండర్డ్ క్వశ్చన్స్ నేను తయారు చేస్తాను గ్యారంటీగాను. నేను మీకు మంచి క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్స్లో సరైనది ఏంటి అంటే మనకి జనరల్గా 2 స్టేట్మెంట్లు కరెక్టే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సి అనేది A and B. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. పార్లమెంట్ కమిటీల్లో అతి చిన్న కమిటీ అంటే లైబ్రరీ కమిటీ అంట. జనరల్గా మనకి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ అండి. ఓకేనండి. అయితే జనరల్గా మనం ఫైనాన్షియల్ కమిటీస్ ఎక్కువగా చదువుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం తీసుకుంటే అంచనాల సంఘం కానీ, లేదంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, లేదంటే మనకి పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చదువుతుంటామండి. ఇంకా మిగతా నార్మల్ కమిటీలు తీసుకుంటే పార్లమెంట్ కమిటీ అన్నింటిలో చిన్న కమిటీ ఏంటంటే లైబ్రరీ కమిటీ, అంటే ఇది సరిపోయిందనమాట ఆప్షను. అలాగే కమిటీల సభ్యుల సంఖ్య ఎంత అన్నారంటే 15 అన్నారండి. 10 ఫ్రమ్ లోక్సభ, 5 ఫ్రమ్ రాజ్యసభ. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. యాక్చువల్గా 9 మంది ఉంటారండి. యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఈ కమిటీల సభ్యుల సంఖ్య కేవలం 9 మంది ఉంటారండి. 6 మెంబర్స్ లోక్సభ నుంచి, 3 మెంబర్స్ వచ్చేసి రాజ్యసభ నుంచి ఉంటారనమాట. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే అండి. అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అనమాట. ఐ థింక్ నెక్స్ట్ వీడియో కూడా నేను మీకు ఎకనామిక్స్ మీద పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా. ఎకానమీ టెర్మినాలజీ మీద పోస్ట్ చేస్తాను. నా ఎకనామిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే కింద నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ఫెంటాస్టిక్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి స్టాండర్డ్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ కానీ, సబ్జెక్ట్ విషయం కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టాటా ఆల్ ఆఫ్ యూ. Wish you good luck.